విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము అక్షయ తృతీయ రోజున చేయాల్సిన కొన్ని పరిహారాల గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము. అలాగే అక్షయ తృతీయ ప్రత్యేకంగా ఎవరు చేసుకోవాలి, ఈ రోజు ప్రత్యేకంగా ఎలాంటి మంత్ర సాధన అనుష్ఠానం మొదలు పెట్టాలి, అని అలాగే ఏ మంత్రం చేస్తే తొందరగా సిద్ధి కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, దాని గురించి కూడా ఎంతో కాస్త మనం ఈ రోజు క్లుప్తంగా తెలుసుకోవడానికి మనం ఈరోజు ప్రయత్నించుదాం. చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కనుక గమనించినట్లయితే 10th May 2024 రోజున శుక్రవారం రోజున అక్షయ తృతీయ ఉండబోతుంది. ఈ అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా బసవేశ్వర జయంతి కూడా ఆ రోజు ఉండబోతుంది. పరశురాముడి జయంతి కూడా ఆ రోజే ఉండబోతుంది. అంటే ప్రతి సంవత్సరం పరశురాముడి జయంతి, బసవేశ్వర జయంతి కూడా అదే రోజు ఉండడం వల్ల అక్షయ తృతీయకి ప్రత్యేకంగా ఇక్కడ మనము కర్ణాటక ప్రదేశంలో కనుక చూసుకున్నట్లయితే బసవేశ్వరుని ఎక్కువ పూజించుతుంటారు, ఆ రోజు ఎక్కువ అంటే ఆరాధించుతుంటారు. అలాగే ఇక్కడ మన ఉత్తర భారతంలో, దక్షిణ భారతంలో కనుక చూసుకున్నట్లయితే బంగారం కొనడం, లక్ష్మిని పూజించడం ఇది ఎక్కువ అయితే జరుగుతుంటుంటది. అసలు ప్రత్యేకంగా అక్షయ తృతీయ అంటే ఏంటి ముందు అది తెలుసుకోండి. అక్షయం అంటే ఎప్పుడు క్షయం ఏదైతే కాదో దాన్ని అక్షయం అంటుంటారు. కాబట్టి ఆ రోజు ఏదైతే మీరు మొదలు పెడతారో, ఏదైతే కొంటారో అది జీవితం లోపల ఎప్పుడు తక్కువ అయితే పడదు. కాబట్టి శాస్త్రంలో కొన్ని దీనికి చెప్పారేంటంటే ఎండాకాలం లోపల ప్రత్యేకంగా ఒక మంచి మట్టి ఏదైతే కుండ ఉంటుందో అందులో మంచి నీళ్ళు పోసి అది దానం చేస్తుంటారు. అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా విలువ ఏదైనా ఉందంటే దానానికి చాలా విలువ ఉంది. దానం ఆ రోజు ప్రతి ఒక్కరు చేయాల్సిందే. రెండోది ఏంటంటే అక్షయ తృతీయ రోజున మన పితృదేవతలు ఎవరైతే ఉంటారో ఆ రోజు పితృదేవునికి తర్పణం తప్పకుండా వదిలేయాలి అని, అలాగే మన పితృదేవతల పేరు పైన ఆవు కావచ్చు లేకపోతే పేద బ్రాహ్మణులు కావచ్చు ఎంతో కాస్త మనకి తగినంత సేవ అయితే మనం తప్పకుండా ఆ రోజు చేయాల్సింది. మూడోది ఏంటంటే అక్షయ తృతీయ రోజున ఎవరైతే ప్రత్యేకంగా బ్రాహ్మణునికి అన్నదానం ఎవరైతే చేస్తారో ఆ రోజు అలాంటి జాతకులకి విష్ణుకి ఏదైనా పూజించిన ప్రయోజనం అయితే జీవితం లోపల తప్పకుండా ఆ రోజు దక్కి తీరుద్ది. అంటే ఆ రోజు బ్రాహ్మణునికి తప్పకుండా పూజించాలి, వాళ్ళని తప్పకుండా ఆచార భోజనం తప్పకుండా చేయాల్సిందే. ఇక ఎవరైతే ఇలా అన్ని చేస్తున్నా కూడా వ్యక్తిగతంగా ఏదైనా సాధన సిద్ధి బలాన్ని ఎవరైతే అనుష్ఠానం చేయాలనుకుంటున్నారో అలాంటి జాతకులు మహాలక్ష్మి ఆరాధన ఎక్కువ అయితే చేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే అక్షయ తృతీయ ఈ ముహూర్తం ఏదైతే ఉంటుందో ఇది సిద్ధి ముహూర్తం. ఇది అక్షయ తృతీయ రోజున చేసిన సాధన జీవితం లోపల మీరు ఆ రోజు మంత్ర దీక్ష తీసుకుని కావచ్చు, ఆ రోజు ఏదైనా యంత్ర నిర్మాణం కావచ్చు, లేకపోతే ఏదైనా కవచం కావచ్చు, వాట్ ఎవర్ దట్ ఇఫ్ యూ ఇంట్రెస్ట్ దట్ మీరు ఏది చేయాలనుకున్నా కూడా ఆ రోజు కనుక మీరు మొదలు పెట్టినట్లయితే మీ జీవితం లోపల నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంటది. కాబట్టి పూర్వకాలంలో ఒకళ్ళు ఏంటంటే అక్షయ తృతీయ రోజున గొప్ప మంత్రం తీసుకొని దాన్ని సిద్ధి చేయడానికి మొదలు పెట్టిన రోజు అక్షయ తృతీయ అని ఉండడం వల్ల అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా ఎవరైతే ఉపనయం కావచ్చు ఏదైతే ఈసారి ఏంటంటే అక్షయ తృతీయ రోజున గురు శుక్ర హస్త కలయిక ఉండడం వల్ల ఉపనయం ముహూర్తం కూడా లేకపోవడం వల్ల ప్రత్యేకంగా మంత్ర సాధన చేసుకోవడానికి మంచి ముహూర్తం అయితే ఈ సంవత్సరం ఉండబోతుంది. అందులో శుక్రవారం రోజున అక్షయ తృతీయ రావడం వల్ల ధన కీర్తి వైభవం పొందాల్సిన వారు ఎవరైనా కావచ్చు అలాంటి జాతకులకి ఆ రోజు మహాలక్ష్మి అనుగ్రహం పొందడానికి చాలా ప్రయోగాలు అయితే మనం ఈ రోజు ఎంతో కాస్త మనకు తెలిసినైతే తెలుసుకోబోతున్నాము. కానీ లక్ష్మీ ప్రాప్తి కోసం చాలా ప్రయోగాలు అయితే మన శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇక ఎవరికైతే పెళ్లి అవ్వలేదో గోచర సమయకాలంలో కనుక గమనించినట్లయితే స్త్రీ రాశులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి గోచరం లోపల పెళ్లి యోగం అయితే కలుగుతుంది. ఇక్కడ స్త్రీ రాశులు ఏంటంటే ముందు తెలుసుకోండి. వృషభ రాశి, కన్యా రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, అలాగే మీన రాశి ఈ 6 రాశుల వారికి స్త్రీ రాశులు అంటారు. ఈ స్త్రీ రాశుల వారికి ప్రస్తుతం ఈ సమయకాలం లోపల పెళ్లి యోగం అయితే నడుస్తుంది. వివాహ సంబంధం కలిగే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఉన్ని కూడా జాతకంలో ఏదైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే దైవీ సహకారం శుక్రబలం లేకపోయినట్లయితే అలాంటి జాతకులు
మాతంగి అమ్మవారిని ఆరాధించిన కూడా దాంపత్య జీవితం సుఖంగా ఉండే అవకాశం ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంటది. అక్షయ తృతీయ రోజున మాతంగి అమ్మవారి జయంతి అయితే ఉండబోతుంది. కాబట్టి మాతంగి అమ్మవారు అంటే మనందరికీ తెలిసిందంటే దశమహావిద్య లోపల 9వ అమ్మవారు మాతంగి అమ్మవారు. ఈ మాతంగి అమ్మవారు కనుక ఎవరైతే ఆరాధించుతారో సాధన మంత్ర సాధనం అనుష్ఠానం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ జీవితం లోపల అష్టైశ్వర్యాలు నిరంతరంగా కలుస్తూనే ఉంటుంటాయి. కాబట్టి అలాంటి జాతకులు కూడా మాతంగి అమ్మవారిని తప్పకుండా ఆరాధించవచ్చు. కానీ ఇక్కడ మనం ఏంటంటే మనం ఒక మంత్రం గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఆ మంత్రం ఈ రోజు ప్రతి ఒక్కరు మొదలు పెట్టినట్లయితే జీవితం లోపల డబ్బుకి సంబంధించిన ఇలాంటి సమస్య అస్సలు ఉండదు. ఒకవేళ సమస్య ఉన్నా కూడా అవసరానికి డబ్బు మీ దగ్గర తప్పకుండా వచ్చి తీరుద్ది. ప్రత్యేకంగా చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో పూజ సామాగ్రి ఉండాల్సింది. ఆచమనం చేయడానికి పంచపాత్రం, అదే రకంగా ఒక ఆసనం, మనం కట్టుకోవడానికి ఒక మనం కట్టుకోవడానికి ఏవైతే పూజా వస్త్రాలు ఉంటాయో మనం తప్పకుండా ఆ రోజు ధరించాలి. వస్త్రం ధరించిన తర్వాత సంకల్పం వదులుకోండి. మీ ఏ ఊరును మీరు సాధన మంత్ర సాధన ఎవరి ద్వారా చేస్తున్నారు అని ఎలా చేస్తున్నారు అని ప్రత్యేకంగా ఆ రోజు మీ ఇష్టదేవరైనా కావచ్చు వాళ్ళని నమస్కరించుకొని మీ గురువు గారిని నమస్కారం చేసుకున్న తర్వాత భైరవుని నమస్కారం చేసుకున్న తర్వాత అప్పుడు మంత్ర సాధన కోసం ఆ సంకల్పం మీరు వదులుకోండి. యాక్చువల్లీ కనుక చూసుకున్నైతే మంత్రం ఎప్పుడు సోషల్ మీడియా లోపల అస్సలు చెప్పకూడదు. కానీ ప్రస్తుత ఈ సమయకాలం కనుక చూసుకున్నైతే మాధ్యమం ద్వారా చెప్పడం కూడా మంచిది కాదనట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి దూరంగా ఉండి దగ్గర లేకపోయినా ఆ వ్యక్తిని ఏదో ఒక మాధ్యమం ద్వారా ఆ వ్యక్తిని ఇది చేయగలుగుతున్నాం, కంట్రోల్ చేయగలుగుతున్నాం. కాబట్టి మంత్రం కూడా ఇప్పుడు ఆన్లైన్ చెప్పకూడదు, యూట్యూబ్లో కూడా చెప్పకూడదు. కానీ దాని ఫలితం ఎంతో కాస్త మీకు తప్పకుండా లభించి తీరుద్ది. అది అనుసారంగా చూసుకొని మీకు ఈ రోజు ఒక మంత్రం అయితే చెప్పడం జరగబోతుంది. ఒక్క బీజాక్షర మంత్రం అయితే ఉండబోతుంది. ఇది ఈ అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా మీరు 21 జపమాలలు చేసుకోవాలి. 21 జపమాలలు ఏంటంటే 108 × 21 108 × 21 ఈ రోజు ఇంత జప సంఖ్య అయితే జరగాల్సింది. అని నిరంతరంగా ప్రతిరోజు 5 జపమాలలు కనుక మీరు చేయాలి. ఇలా మీరు నిరంతరంగా ఒక 41 డేస్ కనుక మీరు చేసినట్లయితే డబ్బుకు సంబంధించిన ఎలాంటి లోటు అయితే అస్సలు ఉండదు. అని ఈ అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా చెరుకు రసంతో శివునికి అభిషేకం చేసినట్లయితే మరి మంచి జరుగుద్ది. అలాగే 41 డేస్ కనుక చెరుకు రసం శివుని పైన అభిషేకం, లేకపోతే మీ ఇంట్లో శ్రీచక్రం ఉన్న శ్రీచక్రం కూడా 41 డేస్ అభిషేకం చేసినట్లయితే చెరుకు రసం తోటి చాలా అద్భుతం. ఇప్పుడు మంత్రం ఏంటి అది తెలుసుకోండి. శ్రీం మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన బీజ మంత్రం శ్రీం మంత్రం. ఈ మంత్రం నిరంతరంగా ఎవరైతే ఉచ్చారణ చేస్తుంటారో ఆ ఇంట్లో లక్ష్మి ధన కీర్తి తప్పకుండా ఉండి తీరుద్ది. ఆ ఇంట్లో ఎప్పుడు డబ్బుకి లోటు అస్సలు ఉండదు. జాతకంలో శుక్రుడి దగ్గర బలం లేదు, దాంపత్య జీవితం సరిగ్గా లేదు, ఆడవాళ్ళ నుంచి ఎప్పుడు ఏదో ఒక తగాదాలు కనుక ఉన్నట్లయితే అలాంటి జాతకులు ఈ అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా మీరు ఈ బీజ మంత్రం కనుక మొదలు పెట్టినట్లయితే, ఎందుకంటే మహాలక్ష్మి అమ్మవారి మంత్రం చాలా చాలా ఉన్నాయి. కానీ ఒక్కొక్క అక్షర బీజ మంత్రం ఎప్పుడైతే మనం సంఖ్య పెంచుతుంటామో అలా దాని శక్తి ప్రభావం పెరుగుతూ ఉంటుంటది. ముందు మీరు ఈ మంత్రం ఒక్క ఏక బీజాక్షర మంత్రం ఏదైతే ఉందో ముందు మీరు ఈ జపమైన చేయండి. ఈ శ్రీం బీజం మంత్రం ఏదైతే ఉందో ఇది అక్షయ తృతీయ నుంచి 41 రోజులు సంకల్పం మొదలుకోండి. ఎవరైనా చేయొచ్చు. ప్రత్యేకంగా చేసి ఈ సమయకాలం లోపల మద్యపానం అస్సలు తినకూడదు అని ప్రత్యేకంగా ఇదే సమయకాలం లోపల మాంసాహారాన్ని కూడా అస్సలు సేవించకూడదు అని ఇంట్లో శుచి శుభ్రత తప్పకుండా ఉండాల్సింది. సాధన మంత్ర సాధన చేసేటప్పుడు మన మొహం ఉత్తరం వైపు ఉండాలి. అదే రకంగా జపమాల లేకపోయినట్లయితే రుద్రాక్ష జపమాల చేసుకున్నట్లయితే రుద్రాక్ష జపమాలతో చేసినట్లయితే మరీ మంచిది. లేకపోతే మీ ఇంట్లో కమలగట్ట మాల అంటే ఏవైతే కమల దళాలు దాని మాల ఏదైతే ఉంటుందో దాంతో చేసినా కూడా మరి మంచిదే. కానీ ఈ రోజు తప్పకుండా ఏదో ఒక సాధన మీరు తప్పకుండా చేయండి. సమయాన్ని వృధా అస్సలు చేసుకోకండి. ఎందుకంటే అక్షయ తృతీయ రోజున చేసిన మంత్ర సాధన, చేసిన దానం కావచ్చు, చేసిన పుణ్యం కావచ్చు, ఎప్పుడు క్షయం అస్సలు కాదు. ఇక ఈ రోజు ప్రత్యేకంగా ఎవరైతే బంగారం కొనాలని అనుకుంటున్నారో, బంగారం ఎవరైతే పూజించుతుంటారో అలాంటి జాతకులు శుక్రవారం రోజున అభిజిత్ ముహూర్తంలో కనుక పూజించినట్లయితే అభిజిత్ ముహూర్తం లోపల బంగారం కొన్నట్లయితే మరి మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంటది.
ఇక్కడ అభిజిత్ ముహూర్తం కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12:08 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు అభిజిత్ ముహూర్తం అయితే ఉండబోతుంది. ఈ ముహూర్త సమయం లోపలనే మీరు బంగారం కొనాలంటే బంగారం, వెండి కొనాలంటే వెండి అని ఈ సమయం లోపలనే బంగారం కనుక పూజించినట్లయితే మరి మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వ్యాపారానికి సంబంధించిన ఏవైనా ప్రయోగాలు కనుక చూసుకున్నట్లయితే మనం వేరే ఛానల్ లోపల కూడా కొన్ని ప్రయోగాలు మనం చెప్పబోతున్నాము. కుదిరినట్లయితే దాన్ని కూడా మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అక్షయ తృతీయ రోజున దాన్ని కూడా అందులో కొన్ని ప్రయోగాలు చెప్పబోతున్నా, అవి కూడా మీరు చేసుకున్నట్లయితే చాలా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీరు చేయవచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. శ్రీమాత్రే నమః.